గుడ్ బ్యాడ్ అగ్లీ మన కోసం తీసిన సినిమా అయితే కాదు. ఒక అజిత్ ఫ్యాన్ కేవలం అజిత్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది. సో అజిత్ ఫ్యాన్స్ కి బాగా నచ్చొచ్చు ఈ సినిమా. జనరల్ తమిళ ఆడియన్స్ కి కూడా నచ్చొచ్చేమో, బట్ మనకైతే ఎక్కే ఛాన్సే లేదు. నేను సినిమా చూసేటప్పుడు నా పక్కన తమిళ్ కల్చర్, తమిళ్ సినిమాలు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు కాబట్టి నాకు అక్కడక్కడ ఏదో ఒక 5-10% అర్థమైంది, కాంటెక్స్ట్ వచ్చింది. బట్ 90% సినిమా గాల్లకే పోయింది. సో ఒక యావరేజ్ తెలుగు పర్సన్ కి గుడ్ బ్యాడ్ అగ్లీ అర్థమయ్యే ఛాన్సే లేదు, ఆ కాంటెక్స్టే ఉండదు మనకి. సో దీన్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక భ్రమ, దూరికి బాత్. సినిమా కథ గురించి మాట్లాడాలంటే ఈ మూవీ కంటూ ఇన్హెరెంట్ గా కథ ఏం లేదు. పాత అజిత్ సినిమాలన్నీ కలిపి రెడ్ డ్రాగన్ అని ఒక గ్యాంగ్స్టర్ క్రియేట్ చేసిర్రు. ఆ గ్యాంగ్స్టర్ కవాలి లాగా రిఫార్మ్ కావాలని చూస్తాడు. సో వైఫ్ చెప్పిందని జైలుకి పోతాడు. జైల్లో మంచోళ్ళలాగా గుడ్డు గాడానికి చూస్తాడు. అది కానప్పుడు పరిస్థితుల రీత్యా మళ్ళీ బ్యాడ్ ఎట్లా అయిండు అండ్ లాస్ట్ గా అగ్లీ ఎట్లా అయిండు. ఇది సినిమా, ఇంతే కథ. సో కథే ఉండదు కాబట్టి 2 గంటలు ఎట్లా గుంజాలి అంటే ఫ్యాన్ మూమెంట్స్, పాత డైలాగులు, పాత పాటలు, నాస్టాల్జియా, విజిల్స్, క్లాప్స్, ఇవన్నీ తమిళోళ్ళకి. మనకి మాత్రం బోరు, లాగ్, రోత, ఇంతే. ఇంకా యాక్టర్స్, యాక్టింగ్, సీన్లు, వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కష్టం కష్టం కష్టం, మనతో కాదు నేను చెప్తున్నా. అట్లీస్ట్ నాతోనైతే కాలేదు, ఐఎమ్ సారీ. నాకు పర్సనల్ గా ఈ సినిమాలో ఏమన్నా సేవింగ్ గ్రేస్ ఉంది అంటే దట్ ఈస్ త్రిష ఉన్నారు మూవీలో, అందుకని నాకు టికెట్ ప్రైస్ వర్త్ పర్సనలీ. మీరు త్రిష ఫ్యాన్ కాకపోతే కష్టం ఇంకా. బట్ ఆవిడకు కూడా కొన్ని వింత క్లోజప్లు పెడతారు. తమిళోళ్ళకి విచిత్రమైన ముక్కు కిందికి వెళ్ళి క్లోజప్లు ఏందో నాకు అర్థం కాదు. మంచిగా ఉన్న వాళ్ళని కూడా బ్యాడ్ గా చూపించడం కేవలం తమిళ డైరెక్టర్లకే చెల్లుతుంది. కానీ ఇలాంటి సినిమాలు అట్లీస్ట్ మ్యూజిక్ అన్న బాగుండాలి. పేటలో మ్యూజిక్ ఫస్ట్ క్లాస్ ఉంటది, గోటులో కూడా అటు ఇటు. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ మ్యూజిక్ మాత్రం చాలా బ్యాడ్ ఉంది, వర్స్ట్ అని చెప్పాలి. జీవి ప్రకాష్ తమిళ్లో కూడా చాలా రోజుల తర్వాత ఒక బ్యాడ్ ఆల్బమ్ ఇచ్చిండు, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ స్కోర్ ఇచ్చిండు. అగైన్ తమిళ వాళ్ళకి నచ్చొచ్చేమో స్కోర్, పాటలు వాళ్ళకి కూడా వర్కౌట్ అయితే లేవు, కానీ వాళ్ళకి స్కోర్ వర్క్ అవచ్చేమో చెప్పలేము. కానీ మనకైతే 2 వరకే అవకాశం లేదు, నాకైతే అస్సలు కాలేదు. తలాజిత్ ఇట్లా లిటరల్ గా నడుచుకుంటూ వస్తుంటాడు సినిమా మొత్తం. బాలయ్య బాబు స్టైల్ యాక్షన్, సేమ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, ఇక అంతే ఉంటది. ఇక దానికి తోడు ఈయన వెయిట్ మారుతా ఉంటాడు, లుక్కులు మారుతా ఉంటాయి సినిమా మొత్తం. ఎన్ని షెడ్యూల్లో తీసిరో తెలియదు ఈ సినిమాని, బట్ బాడీ మారినట్టు ఆ సీజీ అన్ని క్లియర్ గా తెలుస్తా ఉంటాయి. దానికి తోడు మూవీలో కూడా చాలా క్యారెక్టర్ లుక్స్ ఉంటాయి. సో అదొకటి మళ్ళీ దీనికి తోడు. సో విచిత్రంగానే ఉంటది తలా స్క్రీన్ ప్రెజెన్స్. బట్ కష్టం, తెలుగు వాళ్ళకైతే ఇది ఫుల్ కాంటెక్స్ట్ ఉండే అవకాశం లేదు. అండ్ ఎలాగో యాజ్ ఎ మూవీ కథ లేదు కాబట్టి, యాక్టింగ్ లేదు కాబట్టి, మ్యూజిక్ లేదు కాబట్టి మనకైతే రోతనే కొడుతుంది, అదే అరవ రోత. సో యా, గుడ్ బ్యాడ్ అగ్లీ ఈజ్ బ్యాడ్ అండ్ వెరీ వెరీ అగ్లీ.